ఈనాటి వరకు కూడా అన్ని ఉద్యమాలకు వస్తాయి. అయితే ఇప్పటి ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తే ఆనాటి ఉద్యమాల్లో విద్యావంతులుగా ఒక ప్రత్యేక పాత్రను పోషించినటువంటి ఈ మొత్తం ఉద్యమాల పరిణామంలో మనకు ఎక్కడా కూడా కనబడదు. అది తెలంగాణ రైతాంగ ఉద్యమం నుంచి కానివ్వండి, 1969 తెలంగాణ ఉద్యమం కానివ్వండి, అట్లాగే నక్సల్బరీ ప్రేరణ తోడించినటువంటి విద్యార్థి ఉద్యమం కానివ్వండి, లేదా మరో ఉద్యమాలు కానివ్వండి, ప్రజా ఉద్యమాల ప్రజాస్వామిక ఉద్యమాల ఏ క్రమంలో కూడా మనకి మరి దశలో ఇవాళ తెలంగాణ ఉద్యమం నిర్వహించినటువంటి పరిస్థితుల్లో ఆవిర్భవించినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక అనేటువంటిది తెలంగాణ విద్యావంతులకు ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం కాకుండా రాజకీయ ఉద్యమాల్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా కూడా ప్యారలల్గా విద్యావంతులుగా నిర్వహించాల్సినటువంటి పాత్రను తెర మీదకి తీసుకురావడం అనేటువంటి ఒక కొత్త ఆలోచన అనేటువంటిది ఖచ్చితంగా ఇది తెలంగాణ ఉద్యమానికి ఒక కొత్త పరిణామం. ఇది సుదీర్ఘంగా సాగేటువంటి ఈ ఉద్యమం ఇంతకుముందు జయశంకర్ గారు చెప్పినట్టు ఒకటి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం, అట్లాగే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత వచ్చేటువంటి ప్రజల ఆకాంక్ష, ఈ రెండు కూడా ఈ ఉద్యమంలో ఉండబడి ఉన్నాయి. తెలంగాణ అన్ని ఉద్యమాల్లో కూడా ఇవి ఉన్నాయి ఆకాంక్షలు. 1948 ఉద్యమంలో ఉన్నాయి, తర్వాత 69 ఉద్యమంలో ఉన్నాయి, ఇవాళ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఉన్నటువంటి ప్రజా ఉద్యమంగా మారినటువంటి ప్రజాస్వామిక ఉద్యమంలో ఏ ఒక్క సెక్షన్ కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో దీనికి బయట లేదు అనేటువంటిది వాస్తవం. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ 1948 ఉద్యమం మనకు సంఘం పెట్టుకోవడం నేర్పితే ఇవాళ మలిదశలో వచ్చినటువంటి సంవత్సర కాల ఉద్యమం జేఏసీలు ఎవరికి వాడు ఎవరు చెప్పకుండానే అన్ని వర్గాల ప్రజలు చెప్పుకుంటున్నటువంటిది ఇవాళ ఎవరికి వాడు ఎవరికి సంబంధం లేకుండానే సార్ కోదండరాం గారితో అనుమతి లేకుండా కూడా సంఘం పెట్టుకొని వచ్చి ఇవాళ జేఏసీ మేము ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి ఒక పరిణామం ఈ ఉద్యమం మనకు నేర్పింది. అంటే దీనికి ప్రధానంగా ఈ సమస్యలన్నీ కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రజల సమస్యల్ని, ప్రజలు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కారాలు ఏంటి అనేది కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రజలకు తీసుకుపోయిందనేటువంటి విషయం వాస్తవం అనేటువంటిది మనం గుర్తించాలి. ఆ ప్రయత్నాన్ని ఇది తెలంగాణ విద్యావంతుల వేదిక బలంగా ప్రజలకి ఇవాళ నమ్మకాన్ని క్రియేట్ చేయడం కానీ, పరిష్కారాలు చెప్పడం కానీ, ఉద్యమంలో వస్తున్నటువంటి అపనమ్మకాలు రాజకీయ పార్టీలు కొన్నిసార్లు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఒక సందిగ్ధత వస్తుంది. మొన్న మధ్యనే మనం పరిశీలిస్తే హైకోర్టులో న్యాయవాదులు ఒక 42% ఇక్కడ తెలంగాణ వారికి ఈ అపాయింట్మెంట్స్లో స్టాండింగ్ కౌన్సిల్లో కానీ, మిగతా ప్రభుత్వం కానీ, అడ్వకేట్ జనరల్ విషయంలో కానీ ఈ 54 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కూడా న్యాయవాదులకి న్యాయం జరగలేదనేటువంటి విషయం మనకి ప్రస్తావన వచ్చి నిరాదీక్ష చేసినప్పుడు దానికి ప్రభుత్వం ధరకి 45% మేము ఇవ్వడానికి అంగీకరిస్తున్నామని ప్రకటన వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు దీనికి అర్హులు, ఎవరు తెలంగాణ వాళ్ళు, ఎవరు కాదు అనేటువంటి సమస్య వచ్చింది. అంటే దానికి రాజకీయ పార్టీగా కేసీఆర్ గారు ప్రకటించారు. ఇక్కడ 56 తర్వాత జన్మించినటువంటి ప్రతి వ్యక్తి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ అన్ని సౌకర్యాలకి అర్హులైనటువంటి దాని మీద ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. అసలు ఇది కరెక్టా కాదా అనేటువంటి సంశయం వచ్చింది. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ మనం గుర్తుంచుకోవాల్సింది, ముల్కీ నిబంధనలు రద్దుపరి మనకి ఎప్పుడైతే 56 గద్దెలు ఎప్పుడైతే అయిందో కొన్ని సేఫ్ గార్డ్స్ అనేది మనం పెట్టుకున్నాము. ముల్కీ నిబంధనలు 1919లో వచ్చినటువంటి ముల్కీ నిబంధనలు అది కొనసాగింపుగా మనకి 74లో మనకు వచ్చినటువంటి చట్టం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమెండ్మెంట్ తర్వాత దాన్ని 4 సంవత్సరాలు కుదించారు. ఈ పరిణామ క్రమంలో ఇవాళ మనం 56 తర్వాత పుట్టినటువంటి హైదరాబాద్లో కానీ లేకపోతే తెలంగాణలో స్థిరపడినటువంటి వాళ్ళందరూ కూడా అర్హులా కాదా అని చెప్పడానికి ముందుగా మనం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని 74లో 75లో వచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వుల్ని మనం చూసుకున్నప్పుడు 4 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువు విద్యాభ్యాసం చేసినటువంటి వాళ్ళు అందరూ అర్హులు అనేటువంటి అంశం ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మనం చట్టం రూపంలో వచ్చింది. అంటే 7, 8, 9, 10 ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి ఇక్కడ చదువుకున్నటువంటి లోకల్ అనేటువంటి విధానాన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చెప్తుంది. మరి ముల్కీ నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. 15 సంవత్సరాలు ఇక్కడ స్థిరపడి, అట్లాగే ఇక్కడ నువ్వు స్థిరపడి ఇక్కడ అనుభవించాలనుకుంటే మళ్ళీ నేను ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చానో ఆ ప్రాంతానికి నేను తిరిగి వెళ్ళను అనేటువంటి హామీ కూడా ఇస్తే అప్పుడు మాత్రమే అతను ఒక ముల్కీ నిబంధనల ప్రకారం లోకల్ అనేటువంటిది ఆ చట్టం నిర్ణయిస్తుంది.
మరి ముస్లిం రూల్స్ వెళ్ళిపోయాయి. ఇవాళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే లీగల్గా ఈ సమస్యలు ఉన్నప్పుడు మరి ఎవరు తెలంగాణ వాళ్ళు ఎవరు కాదు అనేటువంటి ఒక డిస్కషన్ అనేటువంటి బయలుదేరుతుంది. అట్లాగే రాజకీయ పార్టీలు ఉద్యమంలో వ్యూహాల్లో ఎత్తుగడలో భాగంగా అనేక స్టేట్మెంట్లు ఇస్తూ వస్తూ ఉంటాయి. అవి ప్రజలకి వాటిలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ పోగొట్టాలంటే విద్యావంతులుగా మనం మాత్రమే వాటన్నిటిని ఒక రాజకీయ ఎమోషన్కి భిన్నంగా కూడా వీటన్నిటిని చర్చించుకొని ఇవి సరైనటువంటివా కావా అనేటువంటి విషయాన్ని సమాజానికి, విద్యావంతులకి, ప్రజలకి అందరికీ అందించేటువంటి పాత్రని రాజకీయ పార్టీలకి వాళ్ళ వ్యూహాల్లో భాగంగా కాకుండా వాటిలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా విద్యావంతులుగా మనం ఎమోషన్స్ లేకుండా లాంగ్ టర్మ్లో అంటే విద్యావంతులుగా ఇవాళ తరం మాత్రమే కాదు, రేపు భవిష్యత్ తరాలకి, రాబోయే తరాలకి కూడా ఎలాంటి నిర్ణయాలైతే రాజకీయ పార్టీలు ఒక తప్పుడు దూరబోతున్నప్పుడు ఖచ్చితంగా నిలదీసి ప్రశ్నించేటువంటి అధికారం కూడా విద్యావంతులకు మాత్రమే ఉంది. ఎందుకంటే విశ్లేషణ ఇవన్నీ కూడా విద్యావంతులుగా చేయగలిగినప్పుడు మాత్రమే రాజకీయ నాయకులు తప్పును సరిదిద్దేటువంటి అవకాశాలను కూడా ఈ విద్యావంతుల వేదిక మాత్రమే నిర్వహించాలి. అరవ నారాయణ గారు చెప్పారు, ఇవాళ ఎవరికి కూడా ఎలాంటి తెలంగాణ లేకుండా అనేటువంటి విషయాల్లో సంశయాలు లేవు, అది వాస్తవం. అయితే దానికి మార్గాలను ఎంచుకున్నటువంటి వాళ్ళు విడివిడిగా వాళ్ళ ప్రయత్నాలు చేయడంలో తప్పలేదు. అయితే మొత్తంగా ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి అందరూ ఉమ్మడిగా మాత్రమే ఎలాంటి సంశయాలు లేకుండా పోరాటం సాగిస్తే ఒక నమ్మకం ఏర్పడుతుందనే దాంట్లో వాస్తవం ఉంది. అయితే వాళ్ళందరినీ కూడా ఏ విధంగా తీసుకురావాలి, ఈ ఒకే వేదిక మీదకి ఎట్లా తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం కూడా నిన్న తెలంగాణ లెక్చరర్స్ ఫోరంలో కూడా కొందరు సూచించారు. అందరూ ఒకే వేదిక చేయండి, అందరికీ తీసుకురావాలి అంటే కేసీఆర్ గారు ప్రశ్నించారు. మరి రాని వాళ్ళని ఏం చేయాలి అంటే దీనికి కూడా మనం అలాంటి వాళ్ళ సంశయాలకి, ప్రశ్నలకి, వీటన్నిటికీ కూడా అట్లాంటి శక్తుల పట్ల, అట్లాంటి వాళ్ళ పట్ల విద్యావంతులుగా ఇక్కడ నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా మీరు చేసినటువంటిది సరైనది కాదు, ఈ మార్గంలో మీరు ప్రయాణించాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా విద్యావంతులు, ఎందుకంటే ఏ ఒక్క రాజకీయ పక్షానికి సంబంధం లేకుండా విద్యావంతులుగా ఈ నిర్ణయం తీసుకునేటువంటి బాధ్యతని మనం నిర్ణయించగలిగితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ విద్యావంతుల వేదిక అనేది భవిష్యత్తులో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి మార్గం రాజకీయాన్ని నడిపించేటువంటి వ్యాన్గార్డ్గా నిలబడుతుందనేటువంటిది ఎలాంటి నాకు సందేహం లేదు. అందులో మనం నిర్మూలపట్టంగా ఈ చర్చల్లో పాల్గొనాలి సమయాభావం ఉంది కాబట్టి దీన్ని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ఈ సూచనల మేరకు నేను అందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.